ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 119వ దావీదు కీర్తన 17వ వచనము నుండి అనుసంధానము చేయబడిన కొన్ని వచనాలని ధ్యానం చేద్దాము. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసి యొక్క బాధ్యత, విశ్వాసి యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనము తొందరపాటున పరుగులు పెడతా ఉంటాం. అయితే దావీదు ప్రార్థించిన రీతి మనము చచ్చిన స్థితిలో ఉంటే, నన్ను బ్రతికించు ప్రభువా అని దిగజారిన స్థితిలో ఉంటే, నన్ను పైకెత్తు ప్రభువా, నీ చెయ్యి నాకు అందించు, వెనుకకు మళ్ళిన స్థితిలో ఉంటే నా కళ్ళు తెరిపించి నన్ను తిరిగి తిన్నని మార్గములోకి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన, పరుగులు పెట్టవలసిన కాలం ఇది. అందుకోసం మానవుడు సిద్ధపడాలి, అందుకోసము విశ్వాసి సిద్ధపడాలి, అందుకోసము ఇంటిని చక్కబెట్టుకొనుట విషయంలో ప్రతి కుటుంబీకులు, ప్రతి బిడ్డ, ప్రతి ప్రాణి, ప్రతి సేవకులు సిద్ధపడి ప్రభువు సన్నిధిలో సరి చేసుకోవాల్సిన తరుణాలు. అందువల్ల అప్రమత్తత మన ఆత్మీయ స్థితిని గ్రహించుటకు. అందువల్ల దావీదు యొక్క ప్రార్థనను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 119:17 వచనములో, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు. అయ్యయ్యో, బ్రతికే ఉన్నాడు కదా, చచ్చిన వాడైతే బ్రతుకున్నట్లు అని అడగవచ్చు. కానీ బ్రతికే ఉండి ప్రార్థిస్తున్నాడు కదా, మళ్ళీ బ్రతుకున్నట్లు నీ సేవకుడా నాయనా నేను బ్రతుకున్నట్లు అనుటల అర్థం ఏంటి అనగా, తన ఆత్మీయ స్థితి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే, ఆ స్థితిని గుర్తించుకున్న తర్వాత దావీదు మహారాజు భక్తుడు సరిచేసుకున్న స్థితితో, నేను బ్రతుకున్నట్లు, నీ సేవకుడను నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఎంత బాగుందండి. సవినేముగా ప్రభువుని అర్థిస్తూ ఉన్నాడు. సాధారణంగా తెలిసి తెలియక చాలామంది ఎలాగా అడుగుతున్నారు అంటే, నువ్వు కనుక నా కుమారుడికి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ చేస్తే నేను నీ గుడికి కానుక ఇస్తాను, నేను ఇది మొక్కుకున్నాను అది చేస్తాను, ఇలా చేస్తే అని అడుగుతారు. తెలియని ప్రార్థన. ప్రభువు లంచగొండి కాదు. ప్రభువు మొక్కులు ఆ విధంగా మెటీరియల్ లేకపోతే నీ డబ్బుతో, నీ యొక్క స్తోమతతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుట కాదు. ప్రభువుకి కావలసింది వేరే ఉంది. ఆయన టార్గెట్, ఆయనకు కావాల్సింది అంతా కూడా నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటే నువ్వు బ్రతకాలి అని తపన కలిగి ఉన్నాడు. నువ్వు బ్రతకాలి. అట్టి విధంగా నీవు నన్ను అడిగితే నేను
నిన్ను శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభు యొక్క ఆలాపన. ఇక్కడ భక్తుడు గమనించుకున్నాడు తన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది అని. అందువల్ల నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. పెదవులతో ప్రార్థించుట, పాడుట, దేవునికి అనేకమైన అర్పణలు అర్పించుట, ఇవన్నీ కూడా పెదవులతోనూ శరీరంతో చేసేవైతే అవి ప్రభువుకి చేరు, అందుకోడు. అట్టి వాటి అందు నాకు అసహ్యము అంటాడు. కాబట్టి నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. నేను ఎప్పుడు నీ దయారసము నా ఎడల నువ్వు ఒలకపోస్తే, నువ్వు చూపితే, నేను చచ్చిన స్థితిలో నుండి నన్ను బ్రతికిస్తే, ప్రభువా నీ వాక్యమును నేను గాయకొని అట్టి విధానములో నేను నడుచుకుంటాను ప్రభువా అని ఎంతో దీన స్థితిలో చిన్న బాలుడి వలె ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థనకు, అట్టి పశ్చాత్తాపమునకు రాజ్యము, రాజులు, అర్హతలు, ఐశ్వర్యాలు, గొప్పతనాలు ఏమీ ఆటంకం పెట్టుకోకుండా సరాసరిగా తన నిజస్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. నీ శాసనములు శాశ్వతమైనవి. 119, 144 వచనం. అంతకు పూర్వం మనం మాట్లాడినట్టుగా డీల్ బౌండ్ఫుల్లీ విత్ యువర్ సర్వెంట్ దట్ ఐ మే లివ్ అండ్ కీప్ యువర్ వర్డ్ and to walk in your word and walk in the light of the word. Lord, deal me bountifully, pour with thine kindred word. రోజున దయారసముతో నన్ను తృప్తిపరచు, నీ దయను చూపించు ప్రభా అని అడుగుతున్న భక్తుడు మనకు ఇక్కడ కనబడుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, భక్తులరా, మన నిజస్థితి మనము తెలుసుకుంటే మనం మౌనము వహించలేము. మనం మౌనం వహించి మనము ప్రభు పాదాల దగ్గర మూగవాని వలన ఉండలేము. ఎందుకనక మన నిజస్థితి మనకు అర్థమైపోతే మనం మౌనంగా ఉండకుండా ప్రభు పాదాలు పట్టుకొని పరిగెడతాం, సరిచేయమని బతులాడతాం. నన్ను కడుగు ప్రభు అని అడుగుతాం, నన్ను సరిచేయ్యా అని అడుగుతాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజున దావీదు మహారాజు యొక్క దీనస్థితి, తగ్గింపు, ఆ యొక్క పశ్చాత్తాపము, ఆలాపన మన జీవితాలకి ఎంతగానో మాదిరిగా ఉంది. నీ శాసనములు శాశ్వతములు. యువర్ టెస్టిమోనీస్ ఆర్ రైటియస్ అండ్ దే ఆర్ everlasting, everlasting statutes. They are everlasting testimonies. Give me understanding. Give me understanding. Open my eyes, open my heart to understand your living word. Hallelujah. నీ వాక్యమును వినుటకు, అర్థం చేసుకొనుటకు, అది నేను గ్రహించుటకు నాకు తెలివి దయచే, బుద్ధి దయచే. బుద్ధి లేని వాడను. ఎంత లోతైన పశ్చాత్తాపమును మనం ఇక్కడ చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, అనేక మంది బస్సులలో, ట్రైన్స్లలో, ఫ్లైట్లో ఇక్కడక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఏ టెంపుల్, ఏ చర్చు, ఏదో మసీదు ఏదో కనబడితే వారు ఏం చేస్తారు? ఇలాగా వాళ్ళు కొట్టుకుంటారు. అంటే ఏంటి? నేను తప్పు చేశాను, పాపిని అని.
పెదవులతో అడుగుట, అది పెదవులతో మాత్రమే ఒప్పుకొనుట. అందులో సరైన పశ్చాత్తాపము ఉండదు. అది ప్రభువుతో సరి చేసుకునే విధానము కాదు. కాబట్టి నీ అంతరంగములో దాగిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట. నీకు విరోధంగా పాపం చేశాను, నీ ఎదుటనే పాపం చేశాను, నీకు కేవలం ఇష్టడుగా మారిపోయాను, అందుకని చచ్చిన స్థితికి మారిపోయాను. ప్రభు నన్ను కడుగు ప్రభువా, నీ దయారసము ఒలకని అని వేడుకుంటూ ఉన్నాడు. తెలివిలేని జీవితము అని ఒప్పుకుంటూ ఉన్నాడు. రాజుకు తెలివి కొదువా, జ్ఞానము కొదువా? ఆ జ్ఞానమును ఉపదేశించేవారు లేకపోతే మంత్రులు సామంతులు కొదువా? ఏది కొదువా? దైవ జ్ఞానము కొదువా? తన నిజస్థితిని కనుగొని పశ్చాత్తాపడుటకు తన హృదయాన్ని తెరవమంటున్నాడు, తనకు బుద్ధి కలగ చేయమంటున్నాడు, తనకు తెలివిని దాయిచేయమని వేడుకుంటూ ఉన్నాడు, అర్థిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ద రైటియస్నెస్ ఆఫ్ దై టెస్టిమోనీస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అండ్ గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షల్ లివ్. అప్పుడు నేను బతుకుతాను. నీవు జ్ఞానం ఇస్తే, బుద్ధి ఇస్తే, తెలివి వివేచన ఇస్తే నేను వాటిలో నడుచుకుంటూ నేను బతుకుతానయ్యా. ఎంత బాగుందండి. నువ్వు ఆ విధంగా మొరపెట్టుకోగలుగుతున్నావా? ఆ విధంగా సరి చేసుకోగలుగుతున్నావా? ఆ విధంగా ప్రభు పాదాలు పట్టుకోగలుగుతున్నావా? నేను పాపిని, రోగిని, ద్వేషిని అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకుంటావా? ఆలోచన చేద్దాము. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు మరలా రానై ఉన్నారు, లేక సంఘమును ఎత్తబడే స్థితిలో ఉంది. చాలా సంబరమే, చాలా పరుగులు పెట్టి వాక్యాలు వినాల్సిన వారమే. కానీ ఇదే స్థితిలో నీ బ్రతుకు అస్తవ్యస్తంగా సరి చేసుకోకుండా చచ్చిన స్థితి నుండి సజీవంగా మారకపోతే, ప్రభు వస్తే లేకపోతే సంఘం ఎత్తబడితే నీకేమి లాభం కలుగుతుంది? నువ్వు ఆరని దగ్గరికి వెళ్ళవలసిందే, ఆ యొక్క పాతాళమునకు జోగిపోవలసిందే. ఆలోచన చేద్దాము. హృదయపూర్వకముగా యెహోవా నేను నీకు మొర్ర పెట్టుకుంటూ ఉన్నాను, నీకు మొర్ర పెట్టుకుంటూ ఉన్నాను. నీ కట్టడలను గాయకున్నట్లు నాకు ఉత్తరమేమో, నన్ను రక్షించు, నన్ను బ్రతికించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. 119, 149 వచనములో, నీ కృపను బట్టి నా మొర్ర రాత్రి జాములే అందు, తెల్లవారు జాములే అందు అర్థధ్వానులతో మూలుగులతో నీ పాదములు పట్టి ఒప్పుకున్న విధానాన్ని, నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు. నీవిచ్చిన అష్యూరెన్సెస్ అనగా వాగ్దానములు, నిశ్చయతలు ఎన్నో నిగూఢంగా మా కొరకు పదిలపరిచి ఉన్నావు కదా. ఆ వాక్యమును బట్టి నన్ను బ్రతికించయ్యా, నన్ను విమోచించయ్యా. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను బ్రతికించు, విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. Plead my cause and deliver me. Quicken me according to your word. Hallelujah. Because great is thine faithful. Great are your tender mercies. O Lord, quicken me according to your judgments. Hallelujah. ఎంత అద్భుతంగా ప్రార్థిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, రోధిస్తూ ఉన్నాడు. ఈరోజున ఐ లవ్ దెమ్ యువర్ టెస్టిమోనీస్, ఐ లవ్ దెమ్ ఎక్సీడింగ్లీ.
నీ శాసనములు, నీ కట్టడలు, నీ జీవవాక్యమును నేను మరవక విడనాడక నేను ప్రీతికరంగా, అతి ప్రీతికరంగా నాకు చేసుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నీవు నన్ను బ్రతికింపు, అప్పుడు నేను స్తుతిస్తాను. చచ్చిన స్థితిలో నేను ఎలా స్తుతించగలను? ఎవరికి అర్థమైంది? దావీదుకే అర్థమైంది. ఈ లోకంలో ఉన్న ఎవరికి అర్థం కాదు, సరిగ్గా అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. పాడుతూనే ఉంటారు చచ్చిన స్థితితో. నీవు నన్ను బ్రతికించు, అప్పుడు నేను స్తుతించదను. హల్లెలూయా. ప్రభుని స్తుతించాలి అంటే, ప్రభుని కొనియాడాలి అంటే, ప్రభుని గణపరచాలంటే నీవు సజీవంగా ఉండాలి. సజీవులే కదా ప్రభుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు. చచ్చిన స్థితిలో ఉంటే ఆ ప్రభు నీ స్తుతులు అందుకోడు. ఆయనకు సజీవులతోనే సహవాసం. ఈరోజున నీ స్థితిని గమనించుకోమని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించుచూ ఉన్నాడు. ఇది నీ కొరకే దాచబడిన నిగూఢమైన నిధి అయి ఉంటుంది. ఈరోజున ఆ వాక్యమును నువ్వు కౌగిలించుకో, ఆ వాక్యమును నువ్వు దాడు. ఆ వాక్యము ద్వారా నీ కృప చొప్పునే నన్ను కనికరించమని వేడుకో. అప్పుడు నేను సజీవుడిగా ఆయన బ్రతికిస్తాడు. అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.